అది 1950వ సంవత్సరం. అప్పట్లో సినిమాలంటే ఒక స్టోరీ లైన్ తీసుకొని ఆ స్టోరీ మీద ఎంతో పెద్ద స్టోరీ రాసుకొని దాన్ని కొంచెం కొంచెంగా కట్ చేసుకొని ఒక మంచి సినిమాలాగా తీసేవాళ్ళన్నమాట. అది అప్పట్లో అలా జరిగేది. కానీ ఇప్పుడుకి వచ్చేసరికి అలా ఉన్న సినిమాలల్లో నుంచి వెళ్ళి కొంచెం పాటలు తీసుకొని సినిమాలాగా చేస్తున్నారనమాట. సరే అదన్నా కరెక్ట్ చేస్తారు కదా అని చెప్పేసి అనుకునే లోపే ఇప్పుడు సీక్వెల్స్ వచ్చి పాడైనాయి. అర్థమైందా? ఉన్న సినిమాలనే సీక్వెల్ కొడుతున్నాం. ఆ సీక్వెల్కి కోసుకుంటా మనం పోతున్నాం. ఏంది భయ ఇది? ఇప్పుడు నేను మాట్లాడేది టిల్లు స్క్వేర్ సినిమా గురించి. నిన్ననైతే సినిమా చూడడం జరిగింది. సినిమా చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే మ్యాడ్ భయ్యా, మ్యాడ్. అసలు సినిమా గురించి మాట్లాడాలంటే మ్యాడ్ అంటున్నావు ఏందని అనుకుంటున్నారా? సినిమా మ్యాడ్ ఉందని చెప్తున్నాను అనమాట. సినిమా పిచ్చగా ఉంది. కామెడీ పరంగా అయితే ఇచ్చి వాడేసిండనే చెప్పాలి. మరి ఇవన్నీ చెప్తున్నావు, మరి డిస్క్లైమర్ ఎందుకు చేసావు భయ్యా? అది దేశం అడగవచ్చు, తప్పలేదు అందులో. కాకపోతే మ్యాటర్ ఏంటంటే అదే నిజం. సో టిల్లు స్క్వేర్, స్వామి స్క్వేర్ ఆర్ సంథింగ్ స్క్వేర్ ఇట్లా కాకుండా ఒక కొత్త స్టోరీని తీస్తే బాగుంటుందని చెప్పేసి నా ఒపీనియన్ అనమాట. సో ఈ సినిమా 2 hours ఉంటుంది. 2 hours మొత్తం ఎంజాయ్ చేస్తాం మనం, ఇచ్చి పడేస్తాడని చెప్పాలి. అండ్ కంపేర్ టు పార్ట్ 1, పార్ట్ 2 చాలా బెటర్ అని చెప్పాలి యాజ్ కంపేర్ టు పార్ట్ 1. కాకపోతే చాలా మైనస్ అని చెప్పాలి. పార్ట్ 1లో డీజే టిల్ సాంగ్ ఉంది కదా, అది తీసుకొచ్చి నేను అట్లే పెట్టారు. ఒక విధంగా ప్లస్, ఒక విధంగా మైనస్ అది. సో చాలా కొత్తగా ట్రై చేసానని చెప్పాలి, అదొక ప్లస్ అనమాట. సో అదనమాట. అండ్ ఈ సినిమాలో మ్యూజిక్ వచ్చేసి చాలా ఇచ్చి వాడేసిందని చెప్పాలి. అండ్ ఈ సినిమాలో అనుపమ హీరోయిన్ లెక్క చేస్తుంది అనమాట. తెలుసు కదా అనుపమ ఎట్లా ఉంటుంది, రింగులు జట్టు మత్తెక్కిస్తుంది అనమాట. సో ఆమె అందాన్ని డెఫినెట్గా వాడుకోవాలనే చెప్పాలి. ఆమె బ్యూటీని డెఫినెట్గా వాడుకోవాలనే చెప్పాలి. అండ్ ఈ సినిమాలో మేజర్ ప్లస్ కూడా తన స్క్రీన్ ప్రజెన్స్తో ఇచ్చి పడేసిందని చెప్పాలి. అండ్ ఈ సినిమాలో గెస్ట్ అపీరెన్స్ లెక్క ఒక చిన్న రోల్ లెక్క మన రాధికక్క కూడా వచ్చింది. అక్కడ ఉండే సీన్స్ ఉంటాయి భయ్యా, మామూలుగా ఉండవు. మ్యాడ్ అసలు పిచ్చ ఇచ్చినారు. సో ఈ సినిమాలో మెయిన్ హైలైట్ వచ్చేసి మన సిద్ధు జొన్నలగడ్డ, స్టార్ బాయ్ సిద్ధు. ఏముండు భయ్యా, కేక్ అసలు మనోడు. ఆ డ్రెస్సింగ్ స్టైల్ ఏందో కానీ అదేందో ఎవరికి సెట్ కావు భయ్యా. మనోడు వేస్తే మామూలుగా ఉండవు. అంటే కొంచెం ఉంటుంది కదా, కొంచెం సెట్ చేసి పెట్టిన అన్నమాట, అదొక మార్క్ అనేది. సో డెఫినెట్గా ఆ విషయంలో మనం అప్రిషియేట్ చేయాలని. అండ్ ఈ సినిమాలో ప్లస్ మేజర్ ప్లస్ ఆయననే అనమాట. అండ్ ఈ సినిమాలో ఆయన యాక్టింగ్ ఉంటుంది, అది విశ్వరూపం అని చెప్పలేం కానీ అంటే ఆ క్యారెక్టర్లో జీవించేసిన అని చెప్పాలి. అంత బాగా వచ్చింది అనమాట యాక్టింగ్ అయితే. ఈ సినిమాలో మెయిన్ ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే అది డైలాగ్స్ భయ. ఏమున్నాయి డైలాగ్స్ ఒక్కొక్కటి, బా టపాసులు భయ, టపాసులు లెక్క వెళ్తున్నాయి ఒక్కొక్కటి అది. సో ఈ సినిమా గురించి మాట్లాడితే అన్నీ ఉన్నాయన్నమాట ముచ్చట్లు. అండ్ ఈ సినిమాకు ఉన్న నెగిటివ్ ఒకటి ఏంటంటే ఈ టిల్లు స్క్వేర్ అనేది ఏదైతే ఉందో, ఈ ఫ్రాంచైజ్ ఏదైతే ఉందో డిజిటల్ ఫ్రాంచైజ్, ఇవి చెయ్యకపోతే చాలా బెటర్ అని చెప్పవచ్చు. ఎంటర్టైన్ అవుతాం డెఫినెట్గా. కాకపోతే ఇది నుంచి వెళ్ళి కొంచెం కొత్త స్టోరీస్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఎందుకంటే ఆయన ప్రీవియస్ సినిమాలు ఉన్నాయి కదా, క్రిస్లిస్టా అండ్ లీలా అని చెప్పేసి, చాలా బాగుంటుంది భయ సినిమా. నాకు చాలా ఇష్టం ఆ సినిమా. సో అలాంటి సినిమాలు కొన్ని కనీసం కొత్త డైరెక్టర్లు, కొత్త స్టోరీలు ఉంటే బాగుంటుంది, కొంచెం చేంజ్ ఓవర్ లెక్క అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. కావాలంటే చేసుకోవచ్చు, ఒక 1 year 2 years గ్యాప్లో ఇంకో సినిమా చేయొచ్చు ఇట్లాంటిది, నో ప్రాబ్లం. అది నా ఒపీనియన్. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.